ఆల్రెడీ వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు అంటారు. ఇట్లా అన్ని రకాలుగా సరాసరి రిక్రూట్మెంట్. ఇంతకన్నా పచ్చి పాపం లేదా? తప్పు కదా, ఇది నీచం కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి దగా డిఎస్సి, మెగా స్కామ్ గా జరిగినటువంటి డిఎస్సిలో రిక్రూట్మెంట్ లో 421 చిల్లర మందికి నేరుగా స్పోర్ట్స్ కోటాలో 3% చొప్పున రిక్రూట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి సర్టిఫికెట్ని బయట పెట్టమని ఛాలెంజ్ చేస్తున్నా. ఇన్నాడు ఏదో బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఏదో చెప్తున్నావు రోజు సొల్లు కబుర్లు. ఛాలెంజ్ చేస్తున్నా, బోత్ ఆర్ నాట్ సేమ్ అని సినిమా డైలాగులు చెప్పడం కాదు. నీకు కలేజా ఉంటే, నిజాయితీగా రిక్రూట్మెంట్ చేశామని కనుక మీరు చెప్పగలిగితే, స్పోర్ట్స్ కోటాలో రిలీజ్ చేసినటువంటి ఎంపిక చేసినటువంటి 400 చిల్లర మంది ఉపాధ్యాయుల యొక్క స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు వాళ్ళ డిఎస్సి టెట్ రాశారా, రాయలేదా, లేదా వాళ్ళది నిజంగా వాళ్ళు బీఈడీ చదువుకున్న సర్టిఫికెట్ ఎక్కడి నుంచి తెచ్చారు, ఏ కాలేజీలో పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీలో పాస్ అయ్యారు, ఎన్ని మార్కులతో పాస్ అయ్యారు, ఇలాంటి వివరాలన్నీ బయట పెట్టే దమ్ము మీకుందా అని అడుగుతున్నాను. మెరిట్ లిస్టే బయట పెట్టేటువంటి సినిమా మీ దగ్గర లేదు. ఇంక సినిమా డైలాగులు చెప్పుకోవటం ఎందుకు? మెరిట్ లిస్ట్ బయట పెట్టే సినిమా మీ దగ్గర లేదు. స్పోర్ట్స్ కోటా పెట్టేటువంటి సినిమా మీ దగ్గర లేదు. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటారు. సినిమా అండ్ లోకేష్ ఆర్ నాట్ సేమ్. బాలకృష్ణ అల్లుడు నాట్ సేమ్. అతను సినిమాలు చేసి డబ్బులు తీసుకుంటారు, ఇక్కడేమో స్కాములు చేసి డబ్బులు తీసుకుంటారు. కానీ బోత్ ఆర్ నాట్ సేమ్. సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,000 పైచిలకు ఉపాధ్యాయుల నియామకం జరిగినటువంటి స్కామ్ మీద సిబిఐ విచారణ జరగాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సత్తా ఉంటే, కలేజా ఉంటే, అంతరాత్మ ఉంటే, నిజాయితీగా మేము రిక్రూట్మెంట్ చేశాం అంటే మెరిట్ లిస్ట్ బయట పెట్టండి. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరిని ఏ సర్టిఫికెట్లతో, గోళీలతో చేశారా, పేకాటతో చేశారా, తాడులాగి దాంట్లో చేశారా, బొంగరాలాట్లో చేశారా, బచ్చాల్లో చేశారా, గోడింబెళ్లలో చేశారా, దేంట్లో చేశారు, ప్లాస్టిక్ బాల్తో క్రికెట్ ఆడే దాంట్లో చేశారా, దేంట్లో చేశారు. రిక్రూట్మెంట్ బయట పెట్టమని డిమాండ్ చేయడమే కాకుండా ఇవాళ డిఎస్సీ మీద తప్పుల్ని ప్రశ్నిస్తే కేసు పెడతారా?